హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చాక నేను ఎక్కువ మిస్ అయింది ఎవరినో కాదు, ప్రాపర్ దమ్ బిర్యానీని. మా హస్బెండ్ నా బాధ చూడలేక నేను ఇప్పటికిప్పుడైతే హైదరాబాద్ తీసుకెళ్ళలేను కానీ హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే తినిపిస్తా అన్నారు. నేను కూడా అవునా సరే పద అని ఫుల్ ఎక్సైట్మెంట్‌తో రెడీ అయిపోయా. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ తమిళ్, ఆంధ్ర బోర్డర్ సైడ్‌లో ఎక్కడ బిర్యానీ తిన్నా తమిళ్ స్టైలే ఉంటది. తింటే బిర్యానీ కన్నా ఏదో టమాటా రైస్ తిన్నాం అనే ఫీలింగ్ వస్తది. నిజం చెప్పాలంటే ఇక్కడికొచ్చాక నా నోరు చప్పబడిపోయిందనమాట. ఈ రోజైనా నా కోరిక తీరుతుందేమో అని ఫుల్ హోప్స్‌తో చార్మినార్ హోటల్‌కి వెళ్ళాను. హోటల్ పేరు చార్మినార్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యా. అదేంటి చార్మినార్ హైదరాబాద్‌లో కదా ఉంటది, మన తిరుపతిలో కూడా ఉందా అని. యాంబియన్స్ అయితే ఓకే. ఓకే. ముస్లిం హోటల్ కాబట్టి ప్రాపర్ దమ్ దొరుకుతదని ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే వెళ్ళగానే బాస్మతి రైస్ అయిపోయిందన్నారు. మళ్ళీ ఆ టమాటా రైస్ తోనే బిర్యానీ ఇచ్చారనమాట. ఇంకా నా హైదరాబాద్ దమ్ బిర్యానీ క్రేవింగ్స్ మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదు. తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్ హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ దొరికితే కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతా. సరే ఉంటా మరి. బాయ్.